Good morning to all. Today our topic is on solar vapor absorption refrigeration system. This solar vapor absorption refrigeration system is similar to normal vapor absorption refrigeration system except flat plate collector and heat engine. Flat plate collector and heat engine. So in this system, the heat energy is absorbed. This flat plate collector heat energy ni సన్ నుంచి అబ్జర్వ్ చేసుకున్నటువంటి హీట్ని జనరేటర్కి సప్లై చేయడం జరుగుతుంది. ఈ జనరేటర్ ఆ హీట్ అబ్జర్వ్ని తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ సొల్యూషన్ని హీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ స్ట్రాంగ్ సొల్యూషన్ ఎప్పుడైతే హీట్ చేయడం జరుగుతుందో అందులో ఉన్నటువంటి అమోనియా అనేది సపరేట్ అవుతుంది. వేపర్ అమోనియా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది జనరేటర్లో జరుగుతుంది. రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే the rectifier it separates the water particles from the vapor ammonia. It separates the water particles from the vapor ammonia. Condenser as usual it condenses the vapor ammonia and converted into liquid ammonia. Expansion valve drop the pressure. The evaporator it absorbs the heat from the refrigerated space and observer it absorbs the vapor ammonia from the evaporator. ఇందులో వేపర్ అమోనియాలో అబ్జర్వర్లో ఉన్నటువంటి వీక్ సొల్యూషను ఎప్పుడైతే వేపర్ అమోనియాని అబ్జర్వ్ చేసుకుంటుందో అది స్ట్రాంగ్ సొల్యూషన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్ట్రాంగ్ సొల్యూషన్ని జనరేటర్కి పంపించడం జరుగుతుంది త్రూ ద హీట్ ఎక్స్చేంజర్ ద్వారా. ఈ పంపు లో లెవెల్ నుంచి వెళ్ళి హై లెవెల్ పంపించడానికి ఈ పంప్ సపోర్ట్ ద్వారా త్రూ జనరేటర్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళే టైంలో హీట్ ఎక్స్చేంజర్ దిస్ ఈస్ ఏ హీట్ ఎక్స్చేంజర్ ఇట్ అబ్జర్వ్ ద హీట్ ఫ్రమ్ ద వీక్ సొల్యూషన్ అన్నమాట. వీక్ సొల్యూషను స్ట్రాంగ్ సొల్యూషను. స్ట్రాంగ్ సొల్యూషన్లో అమోనియా పర్సంటేజ్ రిచ్ ఇన్ అమోనియా పర్సంటేజ్. వీక్ సొల్యూషన్లో లెస్ క్వాంటిటీ ఆఫ్ అమోనియా పర్సంటేజ్, మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అన్నమాట. స్ట్రాంగ్ సొల్యూషన్లో రిచ్ క్వాంటిటీ ఆఫ్ అమోనియా, లెస్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. Starting from generator. ఈ generator it absorbs the heat energy from the flat plate collector. This flat plate collector absorbs the solar energy from sun. ఇక్కడ ఉన్నటువంటి హీట్ అనేది జనరేటర్ తీసుకోవడం జరుగుతుంది. ఈ హీట్ని తీసుకొని స్ట్రాంగ్ సొల్యూషన్ అనేది స్ట్రాంగ్ అమోనియా అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఓన్లీ అమోనియా అనేది వేపర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఆ వేపర్ అమోనియా రెక్టిఫైర్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ రెక్టిఫైర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఆ అమోనియా వేపర్లో ఏమైనా వాటర్ పర్టికల్ ఉంటే దాన్ని సపరేట్ చేసి జనరేటర్ పంపించడం జరుగుతుంది అనమాట. ఓన్లీ ప్యూర్ వేపర్ అమోనియా విత్ హై ప్రెషర్ అనేది కండెన్సర్కి వెళ్ళబడుతుంది. ఈ కండెన్సర్ వెళ్ళే దారిలో సమ్ క్వాంటిటీ ఆఫ్ ద వేపర్ అమోనియా గోస్ టు ద హీట్ ఇంజన్. వేపర్ అమోనియా కండెన్సర్కి వచ్చిన తర్వాత it rejects the heat to the surrounding through this cool water. This cool water absorbs the heat from the vapor ammonia and converted into liquid ammonia. ఈ లిక్విడ్ అమోనియా అనేది ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా ప్రెషర్ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రెషరు కండెన్సర్ ప్రెషర్ నుంచి ఎవాపరేటర్ ప్రెషర్కి వచ్చేసిన తర్వాత లో ప్రెషర్ లిక్విడ్ అమోనియా ఎవాపరేటర్ ఎంటర్ అయ్యి ఈ ఎవాపరేటర్లో సరౌండింగ్లో ఉన్నటువంటి హీట్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది రెఫ్రిజిరేటెడ్ స్పేస్లో ఉంటుంది. ఈ ఎవాపరేటర్లో ఉన్నటువంటి లిక్విడ్ అమోనియా అనేది సరౌండింగ్లో ఉన్నటువంటి హీట్ని అబ్జర్వ్ చేసుకొని అది వేపర్గా కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఆ వేపర్గా కన్వర్ట్ అయినటువంటి లో ప్రెషర్ వేపర్ అమోనియా అనేది ఇట్ ఈస్ సక్డ్ బై ద weak solution. This weak solution it absorbs the low pressure vapor ammonia ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుందో సక్ చేయబడుతుందో అది దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రిచ్ మిక్చర్గా మారుతుంది అనమాట. ఈ రిచ్ మిక్చర్లో ఎప్పుడైతే మారుతుందో
అప్పుడు సమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినటువంటి హీట్ని త్రూ కూలెంట్ ద్వారా హీట్ అనేది తగ్గియడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ అంటే ఈ అబ్జర్వర్ యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండడానికి సో ఈ కూలెంట్ యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు స్ట్రాంగ్ సొల్యూషను జనరేటర్కి అనేది సో లో లెవెల్ నుంచి హై లెవెల్ వెళ్ళడానికి ఈ పంప్ హెల్ప్ చేస్తుంది. సో ఇది స్ట్రాంగ్ సొల్యూషన్ హీట్ ఎక్స్చేంజ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఈ హీట్ ఎక్స్చేంజ్ ద్వారా వెళ్ళినప్పుడు వీక్ సొల్యూషన్లో ఉన్నటువంటి హీట్ని ఈ స్ట్రాంగ్ సొల్యూషన్ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల దీని యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి హీట్ని వేస్ట్ కాకుండా వీక్ సొల్యూషన్ నుంచి వెళ్ళి స్ట్రాంగ్ సొల్యూషన్ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రిచ్ మిక్చరు సోలార్ని హీట్ని అబ్జర్వ్ చేసుకొని అగైన్ అమ్మోనియా వేపర్ ఇస్ సపరేట్ హై ప్రెషర్కి వచ్చేసి అమ్మోనియా వేపర్ అనేది రెక్టిఫైర్కి వెళ్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ దట్ ఈస్ రిటర్న్ బ్యాక్ టు ద observer through the heat exchanger and to drop the pressure from generator pressure to observer pressure with the help of this pressure reducing valve. సో ఇక్కడ సమ్ క్వాంటిటీ ఆఫ్ వేపర్ అమోనియా అనేది సో కండెన్సర్కి వెళ్ళకుండా హీట్ పంప్కి వెళ్తుంది. ఈ హీట్ ఇంజన్కి వెళ్తుంది. హీట్ ఇంజన్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ అమోనియా వేపర్ ఎనర్జీ అమోనియా ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. దిస్ మెకానికల్ ఎనర్జీ యూజ్డ్ ఫర్ టు పంప్ ద strong solution from observer to generator. So that is the function of this pump. So this pump is it receives the mechanical energy from the heat engine. సో ఈ మెకానికల్కి హీట్ ఇంజన్కి సప్లై అయ్యేటువంటి ఎనర్జీని ఓన్లీ వేపర్ అమోనియా నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో వేపర్ అమోనియా నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది సోలార్ వేపర్ అబ్జర్ప్షన్ రెఫ్రిజరేషన్ సిస్టమ్ అనమాట. సో ఇందులో ముఖ్యంగా అడిషనల్గా ఉన్నటువంటి పార్ట్స్ సోలార్ ఫ్లాట్ బెడ్ కలెక్టర్ అండ్ దిస్ హీట్ ఇంజన్. సో these are all additional components in the solar vapor absorption refrigeration system.